భాష అనేది ప్రజల దైనందిన వ్యవహారాల్లో, సమాజ సమాచార సంబంధాల్లో, ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో చాలా ప్రధానమైనది. అంతేకాదు, సంస్కృతి వారసత్వ సంపదల్లో మాతృభాషకు అగ్రస్థానం ఉంటుంది. అదే సమయంలో ఇతర భాషల వల్ల తమ మాతృభాషకు ముప్పు ఉంటుందన్న భయం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఈ అంశం తరచుగా భావోద్వేగపూరితమైన వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. భారత్లో అత్యధికులు మాట్లాడే హిందీ భాషకి జాతీయ భాషగా పట్టం కట్టాలని ఉత్తరాది రాష్ట్రాల వారు తరచుగా వాదిస్తుంటారు. కానీ దేశంలో హిందీ మాట్లాడేవారి కన్నా వేర్వేరు భాషలు మాట్లాడేవారే అధికంగా ఉన్నారు. కనుక ఇది కుదరదని ఇతర భాషల వారు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వారు అభ్యంతరం చెప్తుంటారు. ఎక్కువ మంది మాట్లాడే భాషను తక్కిన ప్రజలంతా తప్పనిసరిగా నేర్చుకుని తీరాలంటం భాష సామ్రాజ్యవాదం కిందకే వస్తుందని, అది వేల ఏళ్లుగా వారసత్వంగా వస్తున్న తమ భాషా సంస్కృతులకు చోటు చేస్తుందని దక్షిణ రాష్ట్రాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. హిందీని భారతీయ సంస్కృతికి ప్రతీకగా గుర్తించాలని ఒకరంటే, తమ ద్రావిడ భాష సంస్కృతి మీద హిందీని బలవంతంగా రుద్దవద్దని మరొకరు అంటుంటారు. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంగ్లీష్పై చేసిన కామెంట్స్ మరోసారి దేశంలో భిన్న భాషలు, వాటి మూలాలు చర్చాంశనీయంగా మారాయి. ఇంగ్లీష్లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని పేర్కొన్న అమిత్ షా, అవి మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమని వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. मनमोहन जी ने हिंदी के प्रति चिंता व्यक्त की, हिंदी की पूरी यात्रा का बहुत अच्छे से वर्णन किया, अभ्यासपूर्ण वर्णन किया, मगर मैं थोड़ा उनसे असहमत हूं. कोई संकट नहीं है, मेरी बात याद रखना. हम सबके जीवन में, मेरी बात ध्यान से सुनना, हम सबके जीवन में इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब दूर नहीं. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవటం సిగ్గుపడాల్సిన విషయం కాదని రివర్స్ అటాక్ చేశారు. విద్యార్థులతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా మెరుగైన ఉపాధి అవకాశాలను కూడా ఇంగ్లీష్ కల్పిస్తుందన్నారు. మాతృభాషకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రస్తుత ప్రపంచంలో రాణించడానికి ఆంగ్లానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందన్నారు రాహుల్. ప్రతి విద్యార్థికి మాతృభాషతో పాటు ఇంగ్లీష్ కూడా తర్ఫీదు ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తు చేశారు.